హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా ఒక గ్రామంలో లింగయ్య అనే ఒక రైతు ఉండేవాడు. లింగయ్యకు మూఢనమ్మకాలంటే బాగా నమ్మకం. ఎక్కువ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు పిల్లెదురొచ్చినా, ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినా, తుమ్మినా లింగయ్య తిరిగి లోపలికి వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే అలా బయటికి వెళ్ళిపోతే అశుభం జరుగుతుందని లింగయ్య నమ్మేవాడు. లింగయ్య సీతయ్య మంచి మిత్రులు. ఏరా లింగయ్య, ఇక నువ్వు మారవా? పిల్లెదురొచ్చినంత మాత్రాన లోపలికి వెళ్ళిపోవాలా? అది జంతువురా, దానివల్ల మనకి ఎలాంటి అశుభం జరగవు. మన తలరాత ఏది ఉంటే అదే జరుగుతుందిరా అంటూ ఎన్నో విధాలుగా చెప్పి చూసేవాడు సీతయ్య. అయినా సరే లింగయ్యలో ఎటువంటి మార్పు లేదు. ఇలా ఉండగా లింగయ్య మరదలికి పెళ్లి కుదిరింది. ఏమండి, మా చెల్లెలు పెళ్లి దగ్గరకు వస్తుంది, మనం పెళ్లికి వెళ్ళాలి, గుర్తుందిగా? గుర్తుందే. మీ చెల్లెలకి చదివించడానికి నా దగ్గర డబ్బు కూడా లేదు. ఉన్నదంతా పొలంలో పెట్టేశా. పంటేమో 2 నెలలకు వస్తుంది. ఏం చేయాలో ఆలోచిస్తున్నా అంతే. అవును కదండి, మన చేతిలోనేమో చిల్లిగా అవ్వలేదు. పెళ్లిలో ఎంతో కొంత చదివింపు చెల్లించకపోతే మా పుట్టింటో నాకు గౌరవం పోతుందండి. మరి ఏం ఆలోచించారు? ఏం చేస్తాం, ఎక్కడో దగ్గర అప్పు చేయాలి. కాకపోతే ఎవరి దగ్గర అప్పు చేయాలా అని ఆలోచిస్తున్నా. సర్లే, ఇవన్నీ నేను చూసుకుంటాను, కానీ నువ్వు వెళ్ళి పడుకోపో. అలా ఆలోచిస్తూ లింగయ్య నిద్రలోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేస్తూ భార్యని పిలిచి, ఏమే, నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చిందే. మన పక్కింటి తులసమ్మని వెళ్ళి అడిగాను. ఆమె మనకు కావాల్సిన డబ్బు అప్పిచ్చేసిందే. అవునా? ఆమె ఏదైనా తాకట్టు పెట్టుకొని కదండి అప్పిస్తుంది. మన దగ్గరేమో విలువైనవి ఏమీ లేదు కదండి. తెల్లవారుజామున వచ్చే కళలన్నీ నిజమవుతాయే. అదీగాక ఏమి తాకట్టు పెట్టుకోకుండానే మనకు అప్పిచ్చేసిందే. తెల్లవారుజామున ఈ కళ వచ్చింది కాబట్టి బయట కూడా అదే జరుగుతుంది. నాకు గట్టి నమ్మకం ఉంది. ఆమె తప్పకుండా మనకు కావాల్సిన సొమ్ము అందిస్తుంది. వెళ్ళి ఈరోజే అడుగుతా. అవునండి, మర్చిపోయా. తెల్లవారుజామున వచ్చే కళలన్నీ నిజమవుతాయి. మీరు వెళ్ళి అడగండి. అయితే తులసమ్మ లింగయ్య ఇంటి పక్కనే ఉంటుంది. తులసమ్మ వడ్డీ వ్యాపారం చేస్తుంది. అందరికీ ఎక్కువ వడ్డీకి అప్పులు ఇస్తూ ఉంటుంది. ఊళ్ళో తులసమ్మ అంటే మంచి అభిప్రాయం ఎవ్వరికీ లేదు. అలాంటి తులసమ్మ దగ్గరికి లింగయ్య వెళ్ళి, తులసమ్మ గారు, నాకొక 5,000 అప్పుగా ఇస్తారా? 2 నెలల్లో పంట చేతికి వస్తుంది. అప్పుడు మీ బాకీ చెల్లిస్తానమ్మా. నాకు తెల్లవారుజామున కల కూడా వచ్చిందమ్మా. మీరు నాకు అప్పిచ్చినట్లు ఆ నమ్మకంతోనే వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను. మా మరదలి పెళ్ళండి, అందుకే ఇలా అప్పు చేయాల్సి వస్తుంది. లింగయ్య మూఢనమ్మకాలను బాగా నమ్ముతాడని ఊళ్ళో అందరికీ తెలుసు. లింగయ్య గురించి తెలిసిన తులసమ్మ, ఈ లింగయ్యకి మూఢనమ్మకాలంటే బాగా పిచ్చి. ఈ పిచ్చినే మనకు అనుకూలంగా మార్చుకుందాం అని మనసులో అనుకొని, అలాగే లింగయ్య, నీకు కావలసిన డబ్బు అప్పుగా ఇస్తాను. అసలే నీకు తెల్లవారుజామున కల వచ్చింది. ఇక వచ్చిన కళ జరగకుండా ఉంటుందా? అయినా నీకెంత కావాలి? 5,000? ఇప్పుడైతే 5,000 లేవు, కానీ రేపు నేను పని మీద పట్నం వెళ్తున్నాను. అక్కడ నాకు రావాల్సిన సొమ్ము ఉంది. అయితే నేను రావడానికి ఏమో 2 రోజుల పైనే పడుతుంది. అందుకే నాకు తెలిసిన వాళ్ళ చేత ఇంటికి డబ్బు పంపిస్తా. నువ్వు రేపొస్తే ఇంట్లో నీకు డబ్బులు ఇస్తారు, సరేనా? అలాగేనమ్మా, నేను రేపొచ్చి తీసుకుంటాలే అని వెళుతూ ఉండగా, లింగయ్య, ఒకసారి ఆగు. ఏం లేదు, రేపు నేను పట్నం వెళ్తున్నాను కదా, ఇప్పుడు ఈ పత్రం మీద సంతకం పెట్టేయి. లింగయ్య అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఏంటి లింగయ్య, నీకు అసలు తెల్లవారుజామున వచ్చిన కళ మీద నమ్మకంలో ఉన్నట్లేదా? నేను నమ్మి నీకు అప్పిస్తున్నాను, నువ్వు మాత్రం కళను నమ్మడం లేదు. అందుకే నువ్వు సంతకం చేయడం లేదు. అదేం లేదమ్మా, తెల్లవారుజామున వచ్చిన కళలు ఖచ్చితంగా జరుగుతాయమ్మా. నాకు తెలుసది, అందుకేగా మీకు దగ్గరికి వచ్చాను అంటూ గాబా గాబా సంతకం చేశాడు లింగయ్య. సరే, రేపు ఇంటికి వచ్చి డబ్బులు తీసుకో. అలాగేనమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లింగయ్య. మరుసటి రోజు ఉదయం లింగయ్య తులసమ్మ ఇంటికి వెళ్ళగా, ఇంటి ముందే తులసమ్మ కనిపించింది. ఏంటి తులసమ్మ గారు, మీరింకా పట్నం వెళ్ళలేదా ఏంటి? నేను పట్నం వెళ్ళటం ఏంటి లింగయ్య? అదేంటమ్మా, నిన్న అప్పు కోసం వస్తే మీరు పట్నం వెళ్తున్నానని చెప్పారు.
అదేంటి లింగయ్య, నిన్న నేనేగా నీకు 5,000 ఇచ్చి అప్పుపత్రం రాయించుకున్నాను. మరి ఇప్పుడు ఈ పట్నం గోలేంటి? అదేంటమ్మా, నాకేం ఇవ్వలేదు కదా. ఈ రోజు ఇస్తానని రమ్మన్నారు, మరి ఎందుకలా చెప్తున్నారు? చాలే, నిన్న అప్పు కోసం వచ్చావు, నీకిచ్చి నేను పత్రం కూడా రాయించుకున్నాను. మంచికి పోతే చెడైనట్లుంది, ఎందుకలా అబద్ధం ఆడుతున్నావు? మీరే అబద్ధం ఆడుతున్నారమ్మా, నేను కాదు. నేను న్యాయం కోసం గ్రామాధికారి దగ్గరికి వెళ్తాను. వెళ్ళు, వాళ్ళేం నమ్మరు. తీసుకోకుండానే అప్పుపత్రం మీద ఎవరైనా సంతకం రాస్తారా? నువ్వు తీసుకొనే అప్పుపత్రం మీద సంతకం చేసావు, వాళ్ళు అదే నమ్ముతారు. వెళ్ళు, నిన్నే తడతారు. జరిగిన పొరపాటుకి ఇక ఏమి చేయలేక అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోయాడు లింగయ్య. దిగాలుగా కనిపిస్తున్న స్నేహితుని చూసి, ఏరా లింగయ్య, అలా దిగాలుగా ఉన్నావేంటి? దానికి లింగయ్య జరిగిందంతా చెప్పాడు. చూసావా లింగయ్య, నీ మూఢనమ్మకాల వల్ల నీకెంత అన్యాయం జరిగిందో. ఇప్పటికైనా మార్రా. పిల్లి ఎదురొస్తే చెడు జరుగుతుందని, మంగళవారం ఎటువంటి పనులు మొదలు పెట్టకూడదని, శుక్రవారం డబ్బులు ఎవరికి ఇవ్వకూడదని, ఇలాంటివన్నీ పట్టించుకోకూడదురా. మన మనసు మంచిగా ఉంటే అన్ని రోజులు మంచివే. అసలు నీకు ఆ కళ ఎందుకు వచ్చిందో తెలుసా? పడుకునే ముందు ఎవరప్పిస్తారా అని బాగా ఆలోచించావు, అదే నీకు కళలో వచ్చింది. దానిని పట్టుకుని నిజం అనుకుని ఆ తులసమ్మ దగ్గరికి వెళ్ళి అప్పు అడిగావు. నీ బలహీనత తెలిసిన ఆమె నిన్ను తేలిగ్గా మోసం చేసింది. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకో. ఆమెకు ఎలాంటి గుణపాఠం చెప్పాలో నాకు తెలుసు. నువ్వు బాకీ ఆమెకి పంట వచ్చిన తర్వాత కదా తీరుస్తానన్నావు, అప్పుడు నువ్వేం చేయాలో నేను చెప్తా అంటూ తన పథకాన్ని లింగయ్యకు చెప్పాడు. అయితే ఇప్పుడు నువ్వు పెళ్లికి వెళ్ళడానికి కావలసిన 5,000 నేను ఇస్తాను. అవి తీసుకొని ముందు పెళ్లికి వెళ్ళిరా. పంట డబ్బులు చేతికి వచ్చిన తర్వాత నాకు ఇద్దువులే. సరేరా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. అలా పంట చేతికి రావడానికి 2 నెలలు పట్టింది. పంట చేతికి వచ్చిన తర్వాత ఒకరోజు ఉదయం సీతయ్య లింగయ్య ఇంటికి వచ్చి ఇంటి బయట నిల్చొని తులసమ్మ వినేలాగా, లింగయ్య, నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. నువ్వు తులసమ్మకి బాకీ ఉన్నావట. అది చెల్లించవలసిన సమయం వచ్చిందట. అది చెల్లించడానికేమో నీ దగ్గర డబ్బు లేదట. నువ్వు నన్ను అడిగి ఆ డబ్బుతో తులసమ్మ బాకీ తీర్చావట అని కలొచ్చిందిరా. అసలు నువ్వు తులసమ్మ దగ్గర అప్పు చేశావా? అవునరా, అప్పు చేశాను. మరి బాకీ తీర్చడానికి నీ దగ్గర డబ్బుందా? లేదురా, ఈ సంవత్సరం వ్యవసాయంలో నష్టం వచ్చింది కదా, ₹1 కూడా లేదు. అదే ఆలోచిస్తున్నా ఎలా చెల్లించాలా అని. అయితే తెల్లవారుజామున వచ్చే కళ నిజమైందన్నమాట. సర్లే, నీ బాకీ నేను చెల్లిస్తాలే. ఎంతైంది ఏంటి? అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా పక్కనే ఉంటూ వింటున్న తులసమ్మ, ఈ లింగయ్యలాగే వాడి స్నేహితుడు కూడా ఈ పిచ్చి మూఢనమ్మకాలు నమ్మేవాడిలా ఉన్నాడు. ఎలాగైనా వీళ్ళ అమాయకత్వాన్ని నేను సొమ్ము చేసుకోవాలి అని అనుకుంటూ అక్కడికి వచ్చింది. ఏం లింగయ్య, 2 నెలల బాకీ చెల్లిస్తానన్నావు, ఇంతవరకు తీర్చలేదే? అదేనమ్మా సీతయ్యని అడుగుతున్నాను, మీకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వమని. ఏం సీతయ్య, మీ స్నేహితుడి బాకీ నువ్వు తీరుస్తావా? అవునమ్మా, ఈరోజు తెల్లారుజామున నీ బాకీ నేనే తీర్చినట్టు కలొచ్చింది. అందుకే వచ్చి అడిగితే నిజంగానే నీ వద్ద బాకీ ఉన్నానని చెప్పాడు లింగయ్య. సరే, మీ బాకీ నేనే తీర్చేస్తాను, కానీ అసలు వడ్డీ కలిసి ఎంతైందో లెక్క చూసి ఆ అప్పు పత్రం తీసుకురండి, ఇక్కడే అప్పు తీర్చేస్తాను. అది నిజమేననుకొని తులసమ్మ గాబా ఇంటికి వెళ్ళి అప్పు పత్రం తీసుకువచ్చింది. అయ్యో తులసమ్మ గారు, మీకు అప్పు తీరుస్తానన్నాను, కానీ ఈరోజు శుక్రవారం కదా, నేను శుక్రవారం ఎవ్వరికి సొమ్ములు ఇవ్వనండి, రేపు ఇచ్చేస్తాను. అలాగే సీతయ్య, రేపే ఇవ్వు అని ఇంటికి వెళ్తూ ఉండగా, రేపు నేను మీకు బాకీ చెల్లించడం, మీరు నాకు ఆ అప్పు పత్రం ఇవ్వడం, దానిని తీసుకొచ్చి లింగయ్య చేతికి ఇవ్వడం, ఇదంతా ఒక పెద్ద పనండి. ఆ పత్రం కోసమైనా మీ ఇంటి దాకా వచ్చి అప్పు చెల్లించి మళ్ళీ వీళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అప్పు పత్రాన్ని ఇవ్వాలి. అదే ఇప్పుడే ఈ లింగయ్యకి మీరు పత్రం ఇచ్చేశారనుకోండి, రేపు మీరు ఎక్కడ కనిపించినా మీ బాకీ మీకు వడ్డీతో సహా చెల్లించేస్తాను. దాంతో మీకు నాకు కూడా సులభమైపోతుంది. తనకి తేలిగ్గా సొమ్ములు వచ్చేస్తున్నాయన్న ఆనందంలో తులసమ్మ వెనక ముందు ఆలోచించకుండా ఆ పత్రాన్ని లింగయ్య చేతికిచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం లింగయ్య, సీతయ్య తులసమ్మకి ఎదురుపడ్డారు. ఎదురుపడినా ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నారు. అదేంటి, నా బాకీ చెల్లించకుండానే వెళ్ళిపోతున్నాడు ఈ సీతయ్య? సీతయ్య, సీతయ్య! ఏంటి తులసమ్మ గారు?
ఈరోజు లింగయ్య బాకీ చెల్లిస్తానన్నావు కదా, నన్ను చూసి కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావేంటి? బాకీ డబ్బులు చెల్లించు. బాకీ ఏంటి తులసమ్మ గారు, నిన్నేగా మొత్తం చెల్లించేసింది. ఏ నాటకాలుగా ఉందా? నిన్న నాకు బాకీ ఎక్కడ చెల్లించావు? ఈరోజు కదా ఇస్తానంది, నిన్న శుక్రవారం అని ఇవ్వనన్నావు కదా. మీరేదో మర్చిపోయినట్లున్నారండి. బాకీ చెల్లించే పత్రం తీసుకున్నాము. ఏం నాటకాలుగా ఉందా? నేను గ్రామాధికారి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేస్తాను. వెళ్ళు, న్యాయం మా వైపే ఉంది. ఎవరైనా బాకీ చెల్లిస్తేనే కదా అప్పు పత్రం ఇస్తారు. అప్పు పత్రం మా దగ్గరే ఉంది. బాకీ చెల్లించేశామని వాళ్ళు నమ్ముతారు. వెళ్ళండి వెళ్ళండి. అప్పటికి గాని అర్థం కాలేదు తులసమ్మకి. తను లింగయ్యని ఎలా మోసం చేశానో అలాగే చేసి తనకి బుద్ధి చెప్పారని అర్థం చేసుకొని అక్కడి నుంచి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది తులసమ్మ. ఊరే సీతయ్య, ఈ సమస్య నుండి గట్టెక్కించినందుకు నీకు చాలా ధన్యవాదాలురా. సర్లే, ఇప్పటికైనా నువ్వు మారావురా, నాకు అంతే చాలు. నేను 2 నెలల క్రితమే మారానురా అన్నాడు నవ్వుతూ లింగయ్య.